కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టింది ఇవాళ భారతీయ జనతా పార్టీ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదండి అది. డోంట్ మిస్లీడ్ ద పీపుల్. రైల్వే ఇట్స్ నాట్ ఎ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది తప్పితే రైల్వే ఓవర్ ఆయిలింగ్ ఫ్యాక్టరీ అంటే కొంత దూరం పోయిన తర్వాత డబ్బులు క్లీన్ చేసుకునేది. దట్ ఈస్ నాట్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. శ్రీధర్ రెడ్డి గారు మీరు కావాలంటే అవన్నీ కూడా తీసుకొని ఒకసారి చదవండి. అది ఓవరాల్ నేను చదివక్కర్లేదమ్మా, మీరు చదవాలి. మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. నేను చెప్తాను వినండి. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ అడుగున్నారు సార్, అది రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా లేకపోతే రైల్వే ఓవర్ ఆయిలింగ్ యూనిటా? ఓవరాలింగ్ యూనిట్ అండి అది. ఓవరాలింగ్ యూనిట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. నేను పుట్టిన దగ్గర నుంచి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనే వార్తలు వింటున్నా కానీ అది రాలే. నార్త్ ఇండియాకి వెళ్ళిపోయింది, మనకు ఓవరాల్ యూనిట్ వచ్చింది. రైట్, ఓకే. ఎనీవే అది దాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. బట్ ఇట్ ఇస్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్. మీ అబ్జర్వేషన్ చెప్పండి చాలు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం డిమాండ్ చేసినటువంటి మాట వాస్తవం. వైబిలిటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామని గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, తెలంగాణ రాకముందే ఒక అయ్యే క్రమంలో ఉన్నటువంటి హామీల విషయంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మాట వాస్తవము. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన కమిటీలు వేసిన మాట వాస్తవం. వయబిలిటీ ఏముండదండి. ప్లీజ్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 3 రకాలుగా ఉంటాయండి. అది వ్యాగన్స్ తయారు చేసేది ఉంటది, కోచులు తయారు చేసేది ఉంటది, ఓవరాలింగ్ చేసేటటువంటిది ఉంటది. ఒక రైలు పెట్టే తయారు కావాలి అంటే దాంట్లో రకరకాల పార్ట్స్ రకరకాల చోట తయారు చేస్తారు. ఇవాళ భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కోచ్ ఫ్యాక్టరీలు కొన్ని దిక్కులో ఉండొచ్చు, ఓవరాలింగ్ ఫ్యాక్టరీలు కొన్ని దిక్కులు ఉండొచ్చు. ఫ్యాక్టరీ కాదండి ఒకటి. అంటే ఐ మీన్ కాదండి, కాదు ఒక శ్రీధర్ గారు అండ్ రాణి గారు ఒక్క మాట. ఇక్కడ అబద్ధాలు నిజాలు ఇవి కాదు కానీ మచ్ డు అబౌట్ నథింగ్ అని ఆ రైల్వే దాని గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎవరమైనా అనవసరంగా టైం కిల్లింగ్, క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైమ్, నెట్వర్క్. ఇప్పుడు మీ చేతిలో బ్రహ్మాండమైన రామబాణం ఉందండి. మీరు ఇక్కడ తెలంగాణకి ఏం తెచ్చారు, తెలంగాణకి ఏం తేలేరు, అవి అవసరం. ఇవాళ అమిత్ షా గారు కూడా 3 పాయింట్లు చెప్పినారు. కాదు ఇవాళ అమిత్ షా గారు మీరు వెళ్ళే ఉంటారు ఆ సభకి, ఆయన 3 పాయింట్లు చెప్పినారు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని. ఏంటి? నంబర్ 1 రామ మందిర్, నంబర్ 2 ఆర్టికల్, నంబర్ 3 క్యా హై ఓ ఇది సిఏఏ. ఇంకోటి కూడా చెప్పినారు, అది తలాక్, ట్రిపుల్ తలాక్. సో అవి కదా మీ స్లోగన్స్. ఈ తెలంగాణకి ఏమి ఇచ్చాయి? ఇవి పీనట్స్ అండి, ఇవి పీనట్స్. వెంకటకృష్ణ గారు నేనేమంటున్నా అంటే భారతదేశం గురించి చెప్తే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ముందు రాష్ట్రం గురించి, ప్రాంతీయ పార్టీ కాబట్టి సహజంగా ఉంటది. మీరు ఇక్కడ ఏం చేశారు అన్నప్పుడు చెప్పాను. నేను ఇంకొక నిమిషం యాడ్ చేస్తాను, ఒకటే పాయింట్ త్వరగా. రైల్వే ఫ్యాక్టరీకి సంబంధించి ఈ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయనే మోడీ గారు శంకుస్థాపన చేసే రోజు దాని పేరు మార్చి దాన్ని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ RMU గా పేరు మార్చి వారు శంకుస్థాపన చేశారు. మీరు రికార్డ్స్ ఒకసారి చెక్ చేయండి. అది క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దేశంలో మీరు దేశం విషయానికి వస్తే చాలా స్పష్టంగా మీరు అన్నారు చాలా ఇష్యూస్ ఉన్నాయని. ఇవాళ బీజేపీ అధికారంలోకి రాకముందు 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా కాశ్మీర్ విషయంలో ఆ సమస్యలు తేల్చలేదు. సరే, ఇప్పుడు ఒక్క మాట రాణి రుద్రమ గారు, దయచేసి నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి. ఎందుకంటే బికాస్ టైమ్ ఈజ్ రన్నింగ్ కదా. సో మీరు చెప్పాల్సింది మీరు చెప్పినారు. ఒకసారి కాంగ్రెస్ రామచంద్రారెడ్డి గారు ఏమంటారు? రామచంద్రారెడ్డి గారు మీరేమో 14